హల్లెలూయా. మరి అందరం ఆరాధనలో ఏకీభవించుకుందాము. కీర్తన గ్రంథము దావీదు గారు రాసినటువంటి కీర్తన 117వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాము. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా చదవాలి. దేవుని స్తోత్రం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మరి ఈ వారం మొత్తము కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులకు, ఆశీర్వాదములకు, దేవుళ్ళకు మనం ఏమి చెల్లించినా కానీ ఆయన రుణము తీర్చుకోలేము. కావున మరి మనం అందరము కూడా మరి హృదయపూర్వకముగా, మనస్సు విప్పి హృదయపూర్వకముగా దేవుని నామాన్ని బట్టి, దేవుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి మేలులను బట్టి, దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మనం అందరము కూడా మనస్ఫూర్తిగా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మరి ఇప్పుడు నా తండ్రి, అయా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. ఆదరించను నా తండ్రి, నీ కృపను నీ ఆత్మ ఇచ్చేయండి ప్రభా. అయా నీ దయను బట్టి నాయన, నీ కృపను బట్టి నా తండ్రి, అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన, అయా నీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపించుకుంటూ అయా నీ రాజ్యంలో చేర్చబడేటటువంటి వారిగా మమ్మల్ని అందరిని కూడా మారుస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం నా తండ్రి. అయా నీకే స్తుతులు నా ప్రభా. అయా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం నా తండ్రి. అయా ఓ ప్రభా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, సహాయం చేయండి నా తండ్రి, ఆదరించండి, నీ కృపని ఆత్మ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి. పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా నాయన, అయా నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు ప్రభా. అయా యేసయ్యా గొప్ప కార్యములు చేసినటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా మా యొక్క జీవితంలోనైనా ఈ వారం మొత్తము కూడా నైనా గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగించినటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా నీకే స్తోత్రములు నా ప్రభా. అయా యేసయ్యా మరి ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా నైనా, వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయా వారిని అందరిని కూడా నైనా మీరు ఆశీర్వదించి దీవించండి నా తండ్రి. ఎవరెవరు ఏ ఇబ్బందుల ద్వారా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారో నైనా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయా మరి యొక్క ఆరాధనలో నా తండ్రి ఏకీభవించినటువంటి నీ ప్రజలందరినీ కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క జీవితంలో నైనా గొప్ప
కార్యములను జరిగించండి. సర్వజనులారా నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నన్ను సేవించండి, నా నామాన్ని మహింపరచండి, నా నామాన్ని గొప్ప చేయండి, నన్ను ఆరాధించండి అని అంటూ ఉన్నా ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. అయ్యా కనుక నా తండ్రి, మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం, నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి నా తండ్రి. అయా గొప్ప కార్యములు చేసేటటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి. అయా యేసు ప్రభా నీకే స్తోత్రాలు నాయన. అయా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా దయ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా ఓ తండ్రి, మమ్మల్ని అందరిని కూడా నా తండ్రి అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయా నీ యొక్క పరలోక రాజ్యానికి చేరేటటువంటి మార్గాన్ని చూపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రములు నా తండ్రి. అయా యేసయ్యా స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. అయా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. స్తుతులు ప్రభా, స్తుతులయ్యా. అయా యేసయ్యా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి వారి యొక్క జీవితంలోనైనా, వారి యొక్క కుటుంబంలో నా తండ్రి గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగింపబడును గాక. ఈ యొక్క ఆలయము చుట్టూరు కూడా నీ అగ్ని కంచి ఉంచును గాక. ఈ ఆలయములో నీ యొక్క మందిరములో నీ యొక్క అగ్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన గాక. ఈ ఆలయంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా నీ పరిశుద్ధాత్మతో, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో నింపును గాక. నీకే స్తుతులు ప్రభా. నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నీకే స్తుతులు ప్రభా, స్తోత్రాలు నా తండ్రి. వందనాలు చేయించుకున్నా ప్రభా. దయని బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. సర్వోన్నతమైనటువంటి స్థలముల యందు మనలను నివసింపచేయటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తమును ధారగా పోసి మనలను ఈ పాపము నుంచి, దోషము నుంచి, అతిక్రమముల నుంచి విడిపించి పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా మారుస్తున్నటువంటి దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క మంచి మార్గంలో మనమందరం కూడా నడుచుకుంటూ ఉంటాము. దేవుని స్తోత్రం. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక మనమందరం కూడా దేవుని మాట ప్రకారముగా నడుచుకున్నాము. అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నాడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నాడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఏ నాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈ నాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును.
అందరూ ఉద్యోగంగా చప్పట్లు కొట్టాలి. మనం అందరం కూడా జీవించేది దేవుని కోసమే, ఆశ్చర్యమైనటువంటి మన యేసు కోసమే మనందరం జీవించేది. కనుక ఆయన యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మనం అందరము కూడా ఆయన యొక్క మేలులను, ఆయన యొక్క దీవెనలను మనం అందరం కూడా పొందుకోవాలి. ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదము అనుగ్రహింపబడాలి. ఉత్సవంగా చప్పట్లు కొడదాం. సద్గుణ రాశి నీ చాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారను మధురముగానే పొందగా. ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపైన ఉన్నటువంటి పాత్రగా మనల్ని చేజారిపోనికోకుండా, శోధనలెన్నో ఎదిరించిన నన్ను సోలిపోనివ్వక ఉన్నావు అయ్యా. ప్రతి క్షణమున కలిసున్నావు, ప్రతి అడుగున చెప్పేసి అయ్యా నీ యొక్క పరిశుద్ధత, నీ యొక్క పవిత్రత, నీ యొక్క మంచి మార్గం మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ పరిశుద్ధత మాకు అనుగ్రహించి అయ్యా, నీ యొక్క పవిత్రతను మాకు అనుగ్రహించి నీ చిత్త ప్రకారముగా నడిపించి అయ్యా. నీ యొక్క చేతిలోనైనా మేమందరం కూడా పనికొచ్చేటటువంటి పాత్రగా వాడబడినట్లుగా సహాయం సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక.
అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలి. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. 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 ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే. పాడాలి అందరూ పాడాలి. ఏంది ఎవరు పాడరా? ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, 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 ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును
నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. దేవుని స్తోత్రం. ప్రభువా సహాయం చేయని ప్రభు అయ్యా, నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా, నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభువా. తండ్రి యేసయ్యా, కృప కలిగినటువంటి దేవా, దయ కలిగినటువంటి దేవా, కృపా సంపూర్ణుడైనటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా, ప్రేమ కలిగినటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా, నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి ప్రభు. అయ్యా, ఈ యొక్క ఆరాధనలో నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి జయప్రదంగా జరిపించినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అందరూ స్తోత్రం చెప్పాలి. నీకే స్తోత్రం ప్రభా. అయ్యా యేసయ్యా, ఈ యొక్క ఆరాధన మొత్తం కూడా నా తండ్రి జయప్రదంగా జరిపించినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. ఏంది ఎవరు స్తోత్రం చెప్పట్లేదు? అందరూ కూడా నోట్లో బెల్లం మొట్లు పెట్టుకున్నారా? బెల్లం మొక్కలు పెట్టుకున్నారా ఏంది నోట్లో? యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా, కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. ప్రేమ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా 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 హల్లెలూయా
ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. ప్రభువా నాయనా, ఈ ఆరాధన నా తండ్రి జయప్రదంగా జరిపించినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అదేవిధముగా నా తండ్రి ఇప్పుడయ్యా నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి మాకు కావలసినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యమును నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము విని జాగ్రత్తగా మా హృదయాల భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యములు నీ బిడ్డలముగా మేమందరము కూడా చార్చబడుటకు సహాయం చేయండి. త్వరలో రానన్నటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా ధ్యానించుకుందాము. ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు. అందరూ కూడా సైలెంట్ గా ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినాలి.
దేవుని స్తోత్రం. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి, మీ నోటితో మీరు చెప్పండి. శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలి. వినటానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏంది, ఎవరికి వినటానికి ఇంట్రెస్ట్ లేదా? వినటానికి ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఓకే, మంచిదే. దేవుని యొక్క వాక్యములో మనం అందరము కూడా ముందుకు సాగిపోదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు క్రొత్త నిబంధన గ్రంథము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాము. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన, పాత నిబంధనలో కాదండి, క్రొత్త నిబంధన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 216. క్రొత్త నిబంధన గ్రంథము. చదవగలిగిన వాళ్ళు చదవండి. ఈరోజు అంశం ఏంది అని అంటే, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది. ఈరోజు అంశం ఏంది? దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? మన మీద ఉందా? ఏది నీతిమంతుల మీద ఉందా? అవినీతిమంతుల మీద ఉందా? పరిశుద్ధుల మీద ఉందా? పాపుల మీద ఉందా? ఎవరి మీద ఉంది దేవుని యొక్క దృష్టి అనేది బైబిల్ గ్రంథంలో మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. కాస్త లేట్ అయినా మనం వచ్చింది లేటుగానే వచ్చాం. అర్థమైందా? రోజు 10ంటికి వచ్చేవాళ్ళమే, ఇవాళ 11 అయింది ఏడకి వచ్చేసరికి. కాబట్టి లేటుగా వచ్చాం కాబట్టి వాక్యాన్ని కూడా ఇంట్రెస్ట్ కలిగి శ్రద్ధ కలిగి ఉంటే ఆ వాక్యం అనే ఆహారంతో మనలో ఉన్న ఆకలి చచ్చిపోయింది, ఆకలి తీర్చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఏం ఆహారం? దేవుని వాక్యమే మన యొక్క ఆహారం. దేవుని స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చదవగలిగిన వాళ్ళు చదవచ్చు, చదువు రాని వాళ్ళు బైబిల్ని చూసుకోండి. మరి పెన్నులు ఎవరెవరి కాడ అయితే ఉన్నాయో ఆ పెన్నుల ద్వారాగా అండర్లైన్ చేసుకోండి వాక్యాలు. ఓకేనా? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో? మనకేం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు అండి? దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం కనుకనైనా ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని నెరవేర్చడం సహాయం చేయండి ప్రభా. అయా, నీ ప్రజలమైనటువంటి మాకందరికి కూడా నేను ఈ మైక్ ద్వారాగా వినేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మంచిగా అర్థమయ్యే విధముగా వీటిల్లో ఉన్నటువంటి నెగిటివ్ థింగ్స్ని తీసివేసేసి పాజిటివ్గా నీ యొక్క వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకొని
నీ వాక్యానుసారంగా మేము అందరం అక్కడ అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. త్వరలో రానన్నటువంటి మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలాడు అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అందరము కూడా శ్రద్ధ కలిగి విందాము. ఎవరు గోల చేయొద్దు, గోల ఎవరు చేయొద్దు. మరోసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏందండి నీరసంగా ఉన్నారు? వాక్యం అంటారా అని అంటే దేవుని స్తోత్రం అన్నారు. ఇప్పుడు వాక్యం చదువుతుంటే ఏంది, ఎవరి కాళ్ళు నీరసంగా ఉండి దేవుని స్తోత్రం అంటుంటేనేమో మీరు చెప్పుకుంటే చెప్పుకొని ఇలా పాస్టర్ గారిని అన్నట్టుగా ఉన్నారేంది? ఏంది అన్నయ్యలో ఏంది చెప్పుకుంటే చెప్పుకొని ఇలా అన్నట్టుగా ఉంటున్నారేంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. కూర్చోమంటేనేమో కొప్పలుగా ఒకేసారి కూర్చుంటారు, ఖాళీ లేనట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్నులంట నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయంట. నీతిమంతుల మీద ఉందంట దేవుని యొక్క కన్నులు. దేవుడు ఎవరెవరిని చూస్తున్నాడు అంట? ఎవరిని చూస్తున్నాడు? క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. అది అందుకనే శ్రద్ధగా వినమంటున్నా. దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి? వాక్యం ఇప్పుడేగా చదివింది. దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నవి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుని ముఖం అంట కీడు చేసే వారికి విరోధంగా ఉందంట. కీడు చేసే వారికి విరోధంగా ఉందంట. కీడు చేసే వారికి అంటే దేవునికి ఎవరు కీడు చేస్తున్నారు? యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన్ని చంపారు. ఆయన్ని చంపారు కదా? చంపారా? చంపలేదు. కొరడాలతో కొట్టి సిలువనేసారుగా, సిలువుకి ఎక్కించారుగా. మరి అంత విరోధముగా ఉన్నటువంటి వాళ్ళని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించాయా అని అన్నాడు. మరి ఇక్కడేమో ఏం చెప్తున్నాడు? ఆయన ముఖం అంటే కీడు చేసే వారికి విరోధంగా ఉందంట. ఏడైంది? ఎట్లా చెప్తున్నాడు? కీడు చేసే వారికి విరోధంగా ఉందంటున్నాడు. ఎందుకని? ఎందుకు చెప్తున్నాడు అంటే వారిని 1-2 సార్లు చూశాడు. చూస్తే వాళ్ళేమో ఎంతసేపటికి మారుతున్నారా? మిమ్మల్ని దోల మానమంటే మానుతున్నారా? మానట్లేదుగా. మరి దేవుని యొక్క ముఖము కీడు చేసే వారికి విరోధంగా ఉండిద్దా అంటున్నాడు. మరి మనం చేసేటటువంటి చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు మనస్తత్వం, చెడు హృదయాన్ని దేవుని ద్వారా తీసివేసుకోవాలంటే యాడికి వస్తే తీసివేసుకోగలుగుతాం? మళ్ళీ విరోధాన్ని ఎక్కడికి వస్తే తీసివేసుకుంటాము? యాడికొస్తే తీసేసుకుంటాము? ఇంట్లో కూర్చుంటే తీసేసుకుంటామా? జ్వరం వచ్చింది అనుకోండి,
జలుబు చేసింది, లేకపోతే ఒంట్లో బాగాలేదు, లేకపోతే చెయ్యి ఇరిగింది, లేకపోతే ఏదో ఒక రోగం వచ్చింది, వస్తే ఇంట్లో కూర్చుంటామా? ఇంటికాడికి డాక్టర్ని పిలిపించుకుంటామా? మనమే డాక్టర్ కాడికి పోతాం. ఎంతలా మూలన పడ్డా కానీ అంబులెన్స్ ఫోన్ చేసి అయినా మనమే డాక్టర్ కాడికి పోతాం, హాస్పిటల్కి. మరి ఉచితంగా వైద్యం చేసే డాక్టర్ ఉన్నాడు, ఆయనకి ఫీజు లేదు, మందులు ఖర్చు లేదు, డబ్బులు ఇచ్చే పని లేదు. ఎవరా డాక్టర్? ఎవరు చెప్పండి? తెలిసిన వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీలో మీరే చెప్పుకుంటే అట నాకు వినపడొద్దా? ఎవరు? ఇప్పుడాగా చెప్పింది, మీలో మీరే మాట్లాడుకోవటం కాదు, గట్టిగా చెప్పాలని. అయ్యో, దేవుడు ఎవరా? దేవుడు, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పరమ వైద్యుడు ప్రతి వ్యాధికి, ప్రతి రోగానికి నువ్వు అపవాది చేత పీడింపబడుతున్నా గానీ దాంట్లో నుంచి విడిపిస్తాడు. మామూలు డాక్టర్ విడిపిస్తాడా? అపవాది బంధకాల్లో నుంచి విడిపిస్తాడా? ఏదన్నా జ్వరమో లేకపోతే ఏదో ఒకటి రోగం వస్తే ఆ రోగం నుంచి విడిపిస్తాడు కానీ, ఆ రోగం తగ్గిపోవటానికి మెడిసిన్స్ ఇస్తాడు కానీ, మన యొక్క మనసులో ఉన్నటువంటి, మన మనసుకు పట్టినటువంటి రోగాన్ని, మన హృదయానికి పట్టినటువంటి రోగాన్ని తీసివేయగలుగుతాడా? తీసివేయలేడు. తీసివేసేది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు మనం ఎవరి మీద నమ్మకం ఉండాలి? ఎవరి మీద నమ్మకం ఉండాలి? నాకు తెలిసి అందరు కూడా నోట్లో బెల్లం మొక్కలు పెట్టుకున్నారు. నాకు తెలిసి అవి సపరించుకొని అసలు అవి కరగను కూడా కరగట్లా. అవి అసలు నోట్లో కరగను కూడా కరగట్లా, నోట్లో పెట్టుకున్న బెల్లం మొక్కలు. నేను క్వశ్చన్ చేస్తాను, వాటికి ఆన్సర్ చేయాలని చెప్పాగా. ఎవరు కాదు అని అంటే నాకు వినపడాలిగా. పోనీ దేవుడి కన్నా వినపడాలిగా. నాకు వినపడకపోతే వినపడకపోయింది, దేవుడి కన్నా వినపడాలిగా. మీరు చెప్పే ఆన్సర్స్ దేవుడి కన్నా వినపడాలిగా. మరి అనంటే ఎవరు? అనంటే ఆడ వినపడాలిగా. నేను దీంట్లో అనంటే వినపట్ల, ఈ మైక్ వినపట్ల. మీరు మైక్ లేకోకుండా ఏం లేకోకుండా అనంటే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి, దేవుని యొక్క కను దృష్టి ఎవరిపైన ఉన్నదంటే నీతిమంతుల మీదను, ఆయన్ని ఎప్పుడు ప్రార్థన చేసేటటువంటి వారి మీద ఆయన కను దృష్టి ఉండిద్దంట. దేవుని స్తోత్రం. ఆయన యొక్క చెవులు ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళ పైన ఉంటాయంట. ఎందుకు? ఈ దేని గురించి ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏంది అని చెప్పేసి ప్రతి దాని గురించి. మన యొక్క కుటుంబంలో ఏదన్నా తక్కువైనా, ఆశీర్వాదం కలగకపోయినా, ఆశీర్వాదం ఉంటే మళ్ళీ దేవుడు గుర్తుకురాడు. అమ్మో, మళ్ళీ చెప్పపోవటం ఏముంది? ఆశీర్వాదంగా కనుకుండి అన్ని సక్రంగా జరుగుతున్నాయి అనుకో, అసలు దేవుడే గుర్తుకురాడు.
అన్నీ సక్రంగా ఉన్నాయి అనుకో, అయ్యా చర్చి పోదాం రాయా అని అంటే, ఏం చేశాడా దేవుడా, ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు దేవుడు, ఏం చేశాడమ్మా, ఏం చేశాడు ఆ దేవుడు, అయ్యా చర్చి పోదాం రాయా, నేను రాను, నాకంతా బానే ఉంది అంటే, అది మొత్తం ఇచ్చింది ఎవరు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నిలబెట్టింది ఎవరు, దేవుడే కదా. మరి ఆ నిలబెట్టిన దానికి నువ్వు చర్చికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా, ఆయన్ని స్తుతించవా, ఆయన్ని ఆరాధించవా? అంతా తృప్తిగా ఉన్నప్పుడేమో దేవుడు వద్దు, కష్టాలు ఉన్నప్పుడేమో ఏం దేవుడు అమ్మా పద్దాకలు అన్ని కష్టాలు వస్తున్నాయి, ఈ దేవుడు లేడు దెయ్యం లేదు పని అంటే, అట్టంటే కష్టంలో వస్తావు. ఫస్ట్ సారి విశ్వాసంతో, అయ్యా ప్రభా నేను కష్టంలో ఉన్నానయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా, అయ్యా నేను నడవలేకపోతున్నాను, అయ్యో అయ్యో అనుకుంటా వస్తాడు. వచ్చి 2-3 రోజులు ప్రార్థనలో కూర్చుంటాడు. 2-3 రోజులు ప్రార్థనలో కూర్చొని దేవుడు సమాధానం ఇయ్యకపోతుంటే నువ్వేం చేస్తా, నా కష్టం ఇంకా తీరను కూడా తీరలేదు, నా రోగం ఇంకా స్వస్థత పొందలేదు, నేను ఎందుకు వస్తాను, ఆ దేవుడే నాకు కార్యం చేయనప్పుడు నేను ఎందుకు వస్తాను మందిరానికి, నేను ఎందుకు వస్తాను మందిరానికి, దేవుడు నాకు కార్యం చేయనప్పుడు నేను రాను అంటే, కష్టం వచ్చినప్పుడే కాదమ్మా, కష్టం వచ్చిన 2 రోజులే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు 1-2 రోజులే కాదు ప్రార్థన. ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలి, ఎప్పుడు దాకా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యొక్క కని దృష్టి, ఆయన యొక్క చెవులు మన పైన ఉంచుతానంటున్నాడు. ఎప్పుడు 24 గంటలు ఆయన ప్రార్థించే వారికి వారి యొక్క దృష్టి, వారి యొక్క ప్రార్థనను ఆయన చెవుని పెట్టుకుంటాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి మీద ఉందంట ఆయన దృష్టి, దేవుడి మీద దేవుడికే ఉందా దృష్టి, దేవుడి మీద దేవుడికే ఉందా, నీతిమంతుల మీద ఉంది, పర్ఫెక్ట్ గా ప్రార్థన చేసే వాళ్ళ మీద ఉంది. అలా టప్పగా ప్రార్థన చేసే వాళ్ళ మీద కూడా అట్ట ఉండదు. ఆదివారం ఒక్కరోజు వచ్చి అటు చూస్తాడు దేవుడు, తర్వాత చేయండి 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 చేయండి, మీ పనులు మీరు చేయండి, కానీ నా దయని ఎప్పుడు, నా కృప, నా కనికరాన్ని ఎప్పుడు మీ పైన ఉంచుతాను, మీ పైన ఉంచుతాను అని చెప్పేసి దేవుడు అట్ట చేయి చాపి ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఆయన్ని దూషించినా, మనం ఆయన్ని ద్వేషించినా, మనం ఆయన్ని నానా మాటలు అన్నా కానీ ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, కాచి కాపాడుతున్నాడు. కాచి కాపాడి ఆయన యొక్క కుడి హస్తం కింద ఎట్ట కాపాడుతున్నాడు కుడి హస్తం కింద ఇలా కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? ఆయన దృష్టి మన పైన ఉంచుతున్నాడు, నీతిమంతులనుగా చేయటానికి. ఎక్కడైనా మార్చబడతారేమో, ఎక్కడైనా వారి యొక్క ప్రవర్తన మార్చుకుంటారేమో, వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటారేమో అని చెప్పేసి దేవుడు ఆయన యొక్క కను దృష్టి ప్రతి ఒక్కరి మీద ఆయన సంచరిస్తూ ఉన్నది. ఆయన కను దృష్టి ప్రతి ఒక్కరి మీద సంచరిస్తూ ఉన్నది. కానీ ఎవరం కూడా గ్రహించలేకపోతున్నాం, ఇంట్లో మంచి టైట్ పొజిషన్ లో ఉంటే చాలు,
ఏంది ఇది, ఈ టైర్ పొల్యూషన్ ఏంది, ఏంది తినడానికి తెకానం కూడా లేదు అసలుకి, బియ్యం లేవు, కూరగాయలు లేవు, అసలుకి అన్నం లేదు, ఏం లేదు, టిఫిన్ చేయడానికి టిఫిన్ లేదు, ఇంట్లో గ్యాస్ లేదు, అయ్యి లేవు ఇవి లేవు అని చెప్పేసి చనుక్కుంటా ఉంటాం. కానీ దేవుడిచ్చేదాకా వెయిట్ చేయాలిగా. దేవుడిచ్చేదాకా అంటే డబ్బులు ఎటో కాడి నుంచి సాయం చేయాలిగా దేవుడు. లేకపోతే మనకే మనం పోయి చిత్తుకాయతాలు ఎత్తుకుపోయి 10 రూపాయల నోటు దేశపోయి చిత్తుకాయతాలు ఎత్తుకుపోయి ఇది వైట్ పేపర్ ఎత్తుకుపోయి జిరాక్స్ షాప్ కాడికి పోయి కలర్ జిరాక్స్ తింటానని చెప్పేసి ఎట్టుండిద్ది అది 10 రూపాయల నోటే కానీ దొంగ. కాబట్టి ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీద, ఆయన ప్రార్థించే వారి మీద ఉన్నదంట. దేవుని స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం, పాత నిబంధన గ్రంథము. తొందరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని క్లోజ్ చేసుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆరో అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, దేవు తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తికి గొప్ప పేరు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఈ వాక్యంలో ఒక వ్యక్తికి గొప్ప పేరు ఇచ్చాడు. ఏం పేరు ఇచ్చాడు? అదే ఆయన పేరు నోవాహు. ఆయనకి దేవుడు గొప్ప పేరునిచ్చాడు. ఏం పేరు ఇచ్చాడు? ఆడే ఉందిగా, నోవాహు నీతిపరుడును నిందారహితుడునై ఉండెను. దేవుని స్తోత్రం. ఎన్ని నిందలు వచ్చినా భరిస్తూ ఉన్నాడు. ఎన్ని నిందలు వచ్చినా భరిస్తూ ఉన్నాడు. కుటుంబంలో వాళ్ళు కానీ, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, బయట ఉన్నటువంటి మీడియా, మరి బయట ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏమన్నా సరే ఆ నిందలన్నీ కూడా బహిరించుకుంటూ నిందారహితుడై ఉండి సజీవముగా ఉండి నీతిపరుడుగా నిందారహితుడనై దేవునితో కూడా నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎట్టున్నాడు? దేవునితో కూడా ఎట్టున్నాడు? అబ్బా, బొర్రకి ఎక్కట్లేదండి వాక్యం బొర్రకి ఎక్కట్లే. కర్ర తీసుకుంటే గానీ బొర్రకి ఎక్కింది వాక్యం. నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉండి దేవునితో కూడా నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ఎవరు దేవునితో కూడా నడిచాడంట. నోవాహు అనేటటువంటి వ్యక్తి దేవునితో నడిచాడంట. మనం నడవగలుగుతాం? ఏమైందిలో యేసు ప్రభు ఎట్టు వస్తాడు, ఆయన చేపట్టుకొని
అంటే నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటా పోవాలి. ఎందుకని? మరి ఆయన చెయ్యి పట్టుకొని ఎప్పుడు నడుచుకుంటూ పోవాలి మనం? ఎప్పుడు చూసినా పద్దాకలా అనంటే అట్లంటే ఎప్పుడు చూసినా కూడా డాన్సులు వేసుకుంటా, ఎప్పుడు చూసినా కూడా అల్లరి ఆటలు ఆడుకుంటా, ఎప్పుడు చూసినా కూడా అల్లరి పాటలు పాడుకుంటా ఎట్లా ఉంటే ఇంకెప్పుడు దేవునితో నడిచేది ఎప్పుడు? నోవాహు ఎట్టున్నాడా? ఉన్నాడా? అల్లరి పాటలు పాడాడా? అల్లరాటలు ఆడాడా? బూతులు తిట్టాడా? అబద్ధాలు ఆడాడా? నరహత్య చేశాడా? దొంగతనం చేశాడా? వేరే వాళ్ళే నాకు కావాలని చెప్పేసి అని లాక్కున్నాడా? లేదు. ఏం చేశాడు? దేవుని కోసము జీవించాడు. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? దేవుడే. ఎవరి కోసం? దేవుని కోసము జీవించాడు. ఎవరు జీవించింది? ఓకే, దేవుని స్తోత్రం. ఎట్ట నీటికి చావటానికి ఏమైంది? పద్దాకలు అర్పించుకుంటారు. నీట్గా వాక్యానికి చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్తా ఏమైంది? తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? దేవుడి దృష్టి దేవుని మీదే ఉంది కదా? కాదులే, దేవుడి మీదనే ఉందిలే. దేవుని దృష్టి నీతిమంతుల మీదను ఆయన ప్రార్థించే వాళ్ళ మీద ఉంది. అవునా కాదా? చెప్పాలి. ఏందండి? నాకు తెలిసి మీరు ఉన్నారు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది దేవుని దృష్టి? నోవాహు మీద. అంటే మన మీద లేదు కదా? లేదులే, మన మీద లేదులే దేవుని దృష్టి. అది ఎవరి మీద ఉంది? నీతిమంతుల. దేవుని దృష్టి నీతిమంతుల మీద, ఆయన ఎప్పుడు ప్రార్థించే వారి మీద ఉంది. హల్లెలూయా. నెక్స్ట్ లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం, క్రొత్త నిబంధన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. హలో, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. దేవుని స్తోత్రం. ఎవరిద్దరంట? ఎవరిద్దరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట? నోవాహు నీతిమంతుడిగానే ఉన్నాడు. ఎవరెవరు? నోవాహు. మరి ఇద్దరు నీతిమంతుడిగా ఉన్నారు అన్నాడుగా. 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అవ్యా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడును ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయాల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. అహరోను కుమార్తెల్లో ఒక అంట ఎలిజబెతు. ఎవరు? ఎలిజబెతు.
ఎలిజబెత్ యొక్క కుమారుడు ఏం పేరు? ఎలిజబెత్కి ఎవరు పుట్టింది ఎవరు? యోహాను. ఎవరు? ఏ యోహాను? యేసు ప్రభువారు వచ్చే ముందు స్వార్థ చెప్తాడు చూసారా? సర్ప సంతానమా, రానున్నటువంటి ఉగ్రత నుంచి విడిపించబడటానికి సిద్ధపాటు కలిగి ఉన్నానని చెప్పేసి యేసు ప్రభువారు వచ్చే ముందుగానే ఒక ఆయన అరణ్యంలో స్వార్థ చెప్తూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, బాప్టిజం ఇస్తూ ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు? యోహాను. ఆయన ఏం చేస్తాడు? బాప్తిస్మం ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చింది కూడా ఎవరు? యోహానే. ఎవరు? యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? కాదులే, యేసబ్బని బాప్తిస్మం ఇచ్చాలి యేసు ప్రభువారికి. దేవుని స్తోత్రం. కనుక అహరోను కుటుంబములలో ఎలిజబెతు అనేటటువంటి ఆమెను మరియా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియమ్మ ఎలిజబెతు వీరిద్దరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా అది ఉన్నారు. దేవుని దృష్టి. దేవుని స్తోత్రం. మరి మనం ఎప్పుడు నీతిమంతులుగా ఉండాలి చెప్పండి? వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా ఉన్నారు. కానీ మనం ఎప్పుడు నీతిమంతులుగా ఉన్నాం? ఎప్పుడు నీతిమంతులుగా ఉన్నాము మనం? ఏంది ఎవరు చావట్లా? చచ్చిపోయే నీతి ఉంటామా? చచ్చిపోయే లోపలనైనా కానీ నీతిమంతులముగా ఉంటామా? ఉండలేమా? నీతిమంతులముగా మార్చబడగలుగుతామా? నీతిమంతులముగా మార్చబడకపోతే పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. పరిశుద్ధులముగా మార్చబడకపోతే పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండదు. ఏదో నరకంలో ఉండి ఎటు చోట పరలోక రాజ్యం. వామ్మో, అలాంటి దివ్యమైనటువంటి రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నానా ఈ లోకానుసారంగా ఉండి? నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తించి ఆ దివ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నానా? నేను పోగొట్టుకుంది ఆ దివ్యమైనటువంటి రాజ్యాన్నేనా అని అప్పుడు గ్రహింపొచ్చింది. ఎప్పుడు గ్రహింపొచ్చేది? చనిపోయిన తర్వాతనే గ్రహింపొచ్చేది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే చూస్తేనే నమ్ముతున్నారు, చూడకపోతే నమ్మట్లేదు. అవునా కాదు? చూస్తేనే నమ్ముతున్నా, లేకపోతే నమ్మట్లేదు. యేసు ప్రభువారు ఈయన కాదా అని చెప్పి యేసు ప్రభువారి శిష్యుల్లో ఒక ఆయన గాయాల్లో కూడా ఏలు పెట్టి చూడాలి నేను. ఆయనకి సిలువ నేసిన తర్వాత, చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఆయన్నే తెలుసు యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఆయన 12 మంది శిష్యుల కాడికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఈ 12 మంది శిష్యులు సమాధానం లేదు. అందరూ కూడా ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు.
వ్యతిరేకంగా ఉండేసరికి ఒకళ్ళేమో యేసు ప్రభు వారు లెగుతాడా, అమ్మో కాదు. సరే ఒకవేళ ఆయన లేచాడు అనుకో, ఆయన గాయాలు ఏలు పెట్టి చూస్తేనే నేను ఆయన యేసు ప్రభు అని చెప్పి నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అన్నమాట. ఒక ఆయనేమో ఆయన యేసు ప్రభువే, తిరిగి లేచేది పునరుద్ధరణ అయినటువంటిది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే ఈ యొక్క మరణం నుంచి తిరిగి లేచింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పేసి ఒక ఆయన బల్లగుద్ది చెబుతున్నాడు. ఒక ఆయన పట్టుదల కలిగి ఉండి, అయ్యా నువ్వు తిరిగి లెగుస్తావయ్యా అని చెప్పేసి దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు తిరిగి లెగుస్తావయ్యా, అయ్యా నీ కనికరు నా పైన ఉంచు, నీ దృష్టి నా పైన ఉంచు, నా యందు నీ దృష్టి ఉంచు. ఆకాశములో నుండి నరులందరిని కూడా దృష్టి ఉంచి చూస్తున్నాను అన్నావుగయ్యా, నన్ను కూడా చూడాయా. నాలో ఉన్నటువంటి వంకర మార్గాలన్నీ కూడా తీసేయండి అయ్యా, వంకర నడత తీసేయండి అయ్యా, మంచి నడత, నాలో ఉన్నటువంటి వంకర మార్గాన్ని తీసేయండి. నేను వంకర మార్గంలో నడుచుకుంటున్నా. ఎట్లా నడుచుకుంటున్నా? వంకర మార్గంలో బండి దాలాలంటే దాల్తామా? ఇటు వంకలుగా ఉండిద్ది. బండి దాలగలుగుతామా? కొన్ని సైకిల్ అన్న దాకగలుగుతా? ఎట్టా వంకలంకలుగా తాళగలుగుతా? కొంచెం ఇంతే గ్యాప్, ఈ వంకరకి ఇంతే గ్యాప్, ఇంతే గ్యాప్. తాళ్ళేవుగా దాంట్లో. ఓకే, మరి వంకర మార్గంలో మనం నడుచుకునేటప్పుడు మనం ఎట్లా నడవాలి? దాంట్లో నీ వంకర మార్గాలన్నీ కూడా సరళము చేస్తాను అంటున్నాడు దేవుని వాక్యం. దేవుడి కాడికి రాకోకుండా, అయ్యో దేవుని మార్గంలోనికి రాకోకుండా దేవుని మార్గంలోనికి వస్తాం. మళ్ళీ పేరుకి దేవుని మార్గంలోకి వస్తాం, పట్టుదలకైనా కానీ దేవుని మార్గంలోకి వచ్చి ఆదివారం ఒకరోజు, అయ్యా ప్రభా స్తోత్రం నాయన. ఆమేన్. కానీ హృదయం ఆడుంది. ఓ అక్కలో హృదయం ఎక్కడుంది? శరీరమేమో మందిరంలో ఉంది, హృదయం ఎక్కడుంది? మనం చేసే వ్యాపారం చుట్టూరు, మనం చేసే పనుల చుట్టూరు, మన ఆస్తులు చుట్టూరు, మన అంతస్తుల చుట్టూరు, మనం ఆడుకునే ఆట చుట్టూరు, వాటి చుట్టూరు తిరుగుతుండిద్ది. బాడీ ఒకటే ఆడుండేది, మన మనసు ఆడుండిద్ది, మనం చేసే పనుల చుట్టూరు గుండ్రంగా తిరుగుతూ ఉండిద్ది. ఎప్పుడు వచ్చిద్దా నా శరీరం? ఎప్పుడు వచ్చిద్దా మందిరంలో నుంచి నా శరీరం? ఎప్పుడు వచ్చిద్ది? ఆ పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతాడు నన్ను? ఆ పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతాడు నా శరీరాన్ని? ఎప్పుడు వదిలిపెడతాడు పాస్టర్ గారు? ఎప్పుడు వదిలిపెడతాడు? పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతాడు నన్ను? ఇప్పుడు వదులుతాడు నన్ను. పాస్టర్ గారు పద్దాకలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాగు తీస్తూనే ఉంటాడు. ఏంది పాస్టర్ గారు? మనిషేమో తీసపోయి అక్కడ రోడ్డు మీద ఉంచు, శరీరాన్ని ఎక్కడ ఉంది? ఆ పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతావు పాస్టర్ గారు నువ్వు అని అంటే కొళ్ళు కొరికితే ఎప్పుడు వదిలిపెడతావు పాస్టర్? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని దృష్టి మన పైన ఉండాలి అంటే మన మనస్సు, మన హృదయం, మన ఆలోచన, మన ప్రవర్తన మొత్తము కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం, నిద్ర రాని వాళ్ళు దేవుని స్తోత్రం. అంటే నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం అనండి. ఏందండి చెయ్యి కూడా లేదు. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం, నిద్ర రాని వాళ్ళు వీళ్ళు దేనికి అనరు అనరు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఈ పక్క వాళ్ళు ఎందుకెట్ అరుతున్నారు హల్లెలూయా దేవుని స్తోత్రం అని చెప్పి గుండ్రంగా తిరుగుతూ చేస్తా ఉంటారు. ఎట చూస్తారు గుండ్రంగా. ఏం చేస్తున్నారు వీళ్ళు నా పక్క ఉండోళ్ళు? సమాధానం చెప్పమంటేనేమో హల్లెలూయా అని అంటేనేమో అది గది స్టార్ట్ చేసినాక అది గది. కాబట్టి దేవుని దృష్టి మన పైన ఉండాలి. ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? వద్దులేయో దేవుడా నీ దృష్టి నా మీద వద్దు, ఏమొద్దు పోయాను అట్టంటే దేనికన్నా పనికొస్తామా? అసలు బ్రతికుంటామా? యేసు ప్రభువు అయ్యో నువ్వు వద్దు పోయా నాయన, పద్దాకలో నీ దృష్టి నా పైన ఉంచుతా, నన్ను నువ్వు నీతిమంతుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండు అని అంటున్నావు. పోయ్యా వద్దయ్యా పోయ్యా, నీ బాధ నేను ఆడ తట్టుకుంటున్నాయ్యా పోయ్యా అని అంటే అట్టంటే మరి అట్ట అన్నప్పుడు ఆయన దృష్టి మన పై నుంచి పక్కకు పోయింది అనుకో, మనం ఉండగలుగుతామా? బ్రతికొండగలుగుతామా? చెప్పండి, బ్రతికొండగలుగుతామా? ఇస్తే రాక బ్రతికొండిద్ది అంటారు. ఎట్టా అంటుంది, బ్రతికొండిద్ది అంటారు. అంటే దేవుని దృష్టి ఆమెగారి పైన లేకపోయినా బ్రతికొండిద్ది అంట. దేవుని స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టండి, ఇస్తే రాక చప్పట్లు కొట్టండి అందరూ. దేవుని దృష్టి నా పైన లేకపోతే నేను బ్రతికొండలేనయ్యా, నేను జీవించి ఉండలేను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని దృష్టి లేకపోయినా కానీ బతుకుతారన్నమాట. ఒకటికి 4 సార్లు వింటే గాని అమ్మో, దీనికి దేవుని స్తోత్రం చెప్పకపోతే పాస్టర్ గారు ఏమంటాడో. దేవుని దృష్టి నా పైన ఉంది అన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అంటే అమ్మో దీనికి పాస్టర్ గారు ఏమంటాడు, ఏం అనాలంట? దేవుని దృష్టి అంటే ఎట్టుండిద్ది అని అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోకపోతే, మీకు అన్నం కూరలు పెట్టకపోతే మీకు ఇంకెవరు అన్నం పెడతారు? దేవుడు దిగొచ్చి పెడతాడా? మరి తల్లిదండ్రులు అన్నం పెట్టకపోతే ఎవరు పెడతారు నీకు? కాబట్టి ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనకు ఆహారం పెట్టకపోతే
వాళ్ళు గనక మనల్ని పట్టించుకోకపోతే మనం ఎంతటి వాళ్ళము అయ్యేవాళ్ళం కాదు. అయ్యేవాళ్ళమేనా? వాళ్ళ తల్లిదండ్రుల కాడికి మెయిన్ ఎవరి దృష్టి ఉంది? దేవుని దృష్టి. ఎవరి దృష్టి? అబ్బా, మీ ఇద్దరు చెప్పమాకండి. ఈ అక్క చెప్పు, నువ్వు చెప్పమా. ఇద్దరు నువ్వు చెప్పమా. ఎవరి దృష్టి మన పైన ఉంది? స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా పట్టుదల కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటే మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు జరిగింపబడతాయి. ఆశీర్వాదం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? కొట్ల నుంచి వచ్చిద్దా? లేకపోతే మార్కెట్ పోదాం, గుంటూరు కానీ విజయవాడ కానీ కూరగాయల మార్కెట్ పోదాం, ఆడ దొరికిద్దాం ఆశీర్వాదం. గుంటూరు మార్కెట్లో కానీ విజయవాడ మార్కెట్లో కానీ దొరికిద్దామో తీసుకొచ్చుకుందాం పోయి ఆశీర్వాదం. పోనీ జేబులో ఉందేమో చూడండి, ఒకసారి జేబులో ఉందేమో చూడండి. దేవుణ్ణి ప్రార్థించకూడదు, ఆశీర్వాదాలేమో కుప్పలు కుప్పలు రావాలి మన పైకి. అసలు వద్దన్నా కానీ అనుకుంటూ రావాలి ఆశీర్వాదం. ప్రార్థించటం ఏమో అయ్యా ప్రభువా యేసయ్యా, ఏదో ఎవరో అనకమాల ఈ మీద పెట్టి 100 గుద్దులు గుద్దినట్టుగా, అయ్యో దేవుడా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, యేసయ్యా నన్ను రక్షించయ్యా. ఏమి రక్షించాలి అయ్యా? నీ ఆశీర్వాదం నా పైన ఉంచయ్యా. ఎవరు కొట్టట్లా, నువ్వు అక్కడవే ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నావు. మోకరించి ప్రార్థన చేద్దాం అంటేనేమో అమ్మో దేవుడా మోకాలు నొప్పులు పడుతున్నాయి, అయ్యో అయ్యో నేను మోకాలు దాని మీద ఉండలేకపోతున్నాను, మోకాలు నొప్పులు పడుతున్నాయి, అయ్యో దేవుడు నేను ఉండలేను, అయ్యో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన ఉండాలి అంటే మన పైన ఉండాలంటే కష్టపడి శ్రమపడి కష్టపడి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏదో తూతు మంత్రంతో మాకు ఎరగానంటే అట్ట యాప చెట్టును కొడితే చింతకాయలు రాలుతాయా? లేకపోతే మామిడికాయలు రాలుతాయా? రాలోగా. ఏ కాయ చెట్టును కొడితే ఆ కాయలే మారుతాయి. అయ్యా అని చెప్పేసి ఏదో ఒక రోజు వచ్చి ఒక 5 గంటలు ఉండి, లేకపోతే 1 గంట ఉండి, దేవా నా జీవితంలో నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేయాల్సిందే, నా జీవితంలో ఆశీర్వాదం కలగాల్సిందే అంటే ఆ 2 గంటలు అయిపోయింది. దేవుడు కూడా అట్నే ఉంటే, దేవుడు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వెవరో నాకేం తెలుసాయా పోయా అని అంటే, పోయా అని అంటే పో బాబు పో, ఎల్లు బాబు
ప్రార్థన అయిపోయిందిగా, ఇంకెళ్ళు బాబు అని దేవుడు గనక నువ్వు ప్రార్థన అయిపోయిందిగా నేను వెళ్ళిపోతున్నాలే, ఇంకా దేవుడు నాకు ఎందుకులే అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు కూడా వద్దులే పోయా, నువ్వు కూడా పో పో పో. ఓన్లీ డెడ్ బాడీ ఒకటే ఉండిద్ది. ఉండేది యేసు ప్రభు కనుక మనల్ని వదిలిపెట్టిపోతే మన శరీరం ఒకటే మిగిలేది, బ్రతికున్నా కానీ సచ్చిని శవంలాగా అయిపోతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునితో మాత్రానికి చతురులు ఆడకూడదు. దేవుని దృష్టిలో చతురులు పనికిరావు. ఏదైనా సరే మనకు రాజు ఎవరు చెప్పండి? రాజు ఎవరు చెప్పండి? మీరు నువ్వేనా రాజు? మనకు రాజు ఎవరు? ఇప్పుడేగా చెప్పింది. రాజు ఎవరు? ఏంది? మనకు రాజు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఆయనే మనకు పునరుద్ధానాన్ని ఇచ్చేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. మన ప్రాణాన్ని కాపాడేది దేవుడే అని నమ్మకంతో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని మనం అందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకోండి, చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అందరూ మోకరించాలి, మోకాలు దండేయాలి. ప్రతి ఒక్కరు కూడా మోకాలు దండేయాలి. తండ్రి యేసయ్యా, నీకే స్తుతులు ప్రభు, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీ మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తోత్రం ప్రభు. అయ్యా, నీ యొక్క కను దృష్టి నీతిమంతుల పైన ఉండిద్దండి, యథార్థముగా నడుచుకునేటటువంటి వారి మీద ఉండిద్దండి. అయ్యా, నీకే స్తోత్రం నా తండ్రి. అయ్యా, నీ యొక్క కను దృష్టి నన్ను ప్రార్థించే వారి మీద, వారి యొక్క ప్రార్థనను నా చెవును పెట్టుకుని అంటాను. నన్ను ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వారి పైన నా కను దృష్టి ఉండిద్దండి. నీకే స్తోత్రం.
నీకే స్తుతులు ప్రభు, స్తుతులు ప్రభు, స్తుతులు నా తండ్రి. స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి, స్తుతులు నా తండ్రి, స్తోత్రాలు నా తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా యేసయ్యా, ఓ ప్రభా, ప్రేమ కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం, పరిశుద్ధత కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం, పవిత్రత కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం. ఓ ప్రభా యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా నీ దృష్టి నా తండ్రి మా పైన ఉంచండి. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యములు నీ బిడ్డలముగా చేర్చబడటకు సహాయం నీకే స్తోత్రం. నీ యొక్క ఆశీర్వాదంతో నింపండి, నీ పరిశుద్ధతలో నింపండి. అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు, నింపండి. అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయట్లా, ఎవరు కాళ్ళే వాళ్ళు మరి ఎవరు కాళ్ళే పని చూసుకుంటున్నారు. ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన కూడా వినపడలేదు. ఇప్పుడు దాకేమో అరిచారు, ప్రార్థన చేసేటప్పుడేమో మాట బయటికి వినపడట్లా. చేయాలి, ప్రార్థన చేయాలి. రోజు సాయంత్రం పూట ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా మోకరించి ప్రార్థన చేస్తున్నాం, మన యొక్క హృదయాన్ని విప్పి ఎలా ప్రార్థన చేస్తున్నాం, అలాగనే ప్రార్థన చేయాలి. నీకే స్తుతులు, స్థుతులు 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 స్తోత్రాలు ప్రభువా. అయ్యా అయ్యా తండ్రి యేసయ్యా, పరిశుద్ధత కలిగినటువంటి దేవా యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా నీ దృష్టి మా పైన ఉంచండి, నీ కను దృష్టి మా పైన ఉంచండి ప్రభు. అయ్యా మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసేయండి. నీకు విరోధముగా ఉన్నటువంటి వారి పైన నీ కను దృష్టి ఉండదంటు. అయ్యా కనుక నా తండ్రి నీకు విరోధముగా కాక నీకు పనికొచ్చేటటువంటి వారి మీద మేము మార్చబడినట్లు సహాయించు. మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసేయండి, చెడు నడతను తీసేయండి, చెడు ఆలోచనలు తీసేయండి, చెడు తలంపులు తీసేయండి, చెడు మనస్తత్వాన్ని తీసేయండి. తీసేసి మంచి మార్గం నడిపించి నిశ్చిత ప్రకారంగా నడిపించి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్గంలో నడిపించి నిశ్చిత ప్రకారంగా నడిపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నలను, పెద్దలను, వృద్ధులను, ముసలి వాళ్ళను, గ్రామ పెద్దలను, గ్రామంలో ఉన్నటువంటి చిన్నలను అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి, మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. మీ యొక్క ఆశీర్వాదములతో, దీవెనలతో, మేలులతో నింపండి. ఈ మందిరానికి రావాలన్న ఆశ కలిగేటటువంటి వారిని తీసుకొని రండి. అందరము కలిసి నీ యొక్క ఆశీర్వాదాలు, దేవుని మేలు పొందుకుంటే సహాయం. ఇప్పుడు వరకు చేసినటువంటి ఈ యొక్క చిన్న ప్రార్థన నీ పరమశని చేసుకుని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నాతో పాటు చెప్పండి. నీ నామం వచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లుగా, గట్టి చెప్పాలి, భూమి అందును నెరవేరును గాక. నేడు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము తండ్రి. మా ఎడల అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. మమ్ములను
సాతాను బారి నుంచి, దుష్టుని నుంచి మమ్ములను విడిపించము తండ్రి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరికను, ఈ పిల్లలకును, ఈ పిల్లల కుటుంబములకును, అయా ఈ మైక్ ద్వారా విన్నటువంటి అన్ని ప్రజలకు అందరికను, వాళ్ళ కుటుంబములకును, మాకును, మా కుటుంబములకును, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ సకల పరిశుద్ధులకును, సకల నీతిమంతులకును సదాకాలము తోడుగా నేడుగా ముందు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా.